స్వామి శరణ స్వామి వాటర్ 18 పూజా కార్యక్రమంలో చేస్తున్నారు గురువులు పూజ్యులు పెద్దలు మహానుభావులు స్వర్ణ కంకణదారులు శ్రీ గుంటపల్లి శ్రీనివాసరావు గారి సువర్ణ హస్తంతో సాక్షాత్ పూజ చేస్తున్నారు గురువారి కూర్చున్నాను. కూర్చోవాలి స్వామి, కూర్చోండి. స్వామి అంటూ నన్ను పేరు సాగరా వచ్చేరా స్వామి అంటూ నన్ను పేరు సాగరా ఏటమ్మ తిలకమ్మ ఏటమి ఎరిగితే ఏటమ్మ తిలకమ్మ ఏటమి ఎరిగితే ఆ పుల్లు తలపెట్టి ఎరుగని పట్టాన్ని చెట్టురా చెట్టు మీద రామ తిలకారా రామ తిలకారా స్వామి రామాలు చెట్టు మీద రామ తిలకారా
పచ్చని చెట్టురా చెట్టు మీద చెట్టు మీద అభిషేకాల్లో భాగంగా ఏ గురుస్వామి గారు కూడా ఆంధ్రప్రదేశ్లోనే కాదు 4 రాష్ట్రాలు ఎక్కడ కూడా ఈ విధముగా స్వామి వారికి కిరీటం చేసి కళ్ళతో కడగరు. అలాంటి భాగ్యం మనకు కలిగింది కాబట్టి అందరూ కూడా గట్టిగా చెప్పకూడదు 2 గణంతో దీవిస్తూ చూస్తూ స్వామి వారిని అనుగ్రహం పొందారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర అంటూ సాక్షాత్తు దేవునితో పోలుస్తాం. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత మనం బాగుండాలని కోరుకునేవారు ఎవరు ఉన్నారంటే అది ఒక గురుస్వాములే. రెండు మాటలు చెప్పాలి. చేకూరు గురుస్వామి గారి గురించి ముఖ్యంగా చెప్పాలి. స్వామివారు 47 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి వారిని వేడుకుంటూ పులిగమ్మ తల్లి సేవలోనే ఉన్నాడు. పాదరక్షకలు కూడా తీసేసి ఎప్పుడు కూడా 365 రోజులు నియమనిష్ఠులతో నిష్ఠాగరిష్ఠులతో స్వామివారు ఎప్పుడు భక్తిలోనే ఉంటాడు. ఆ ఉలిగమ్మ తల్లి అనుగ్రహం ఉంది కాబట్టి ఆ స్వామికి కర్ణాటక దేవత అయిన ఉలిగమ్మ తల్లిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆ మహానుభావుడు సలవ కొన్ని వేల మంది కుటుంబాలను బాగు చేస్తుంది. నోటి వాక్కుతో పిల్లలు లేని వాళ్ళకి సంతానం కలుగుతూ ఉండిద్ది. కెమెరా కొద్ది పక్కగా జరగండి స్వామి. దాదాపుగా 47 సంవత్సరాలుగా పాదరక్షకులు వదిలేసి స్వామివారి సేవలోనే ఉంటూ ఉంటాడు ఆ మహానుభావుడు. ఆ ఉలిగమ్మ తల్లి అనుగ్రహం అతనికి ఉంది కాబట్టి ఇన్ని వేల మంది కుటుంబాలను బాగు చేస్తున్నాడు. అది మామూలు విషయం కాదు. వాక్కు పలకాలి. ఈ మధ్య కాలంలో దీక్ష క్రమంగా తగ్గిపోతూ ఉంది. ఈ మధ్య గుంటూరులో వస్తున్నా నేను శివదీక్ష చేసుకున్నాడు ఆ స్వామి. మన భజనలో కూడా చెప్పినట్టున్నాను ఈ విషయం మీ అందరికి కూడా. శివదీక్ష చేసుకుని ఒక మాలికాపురతం తల్లిని బండి మీద ఎక్కించుకొని అటో కాలు ఇటో కాలు వేసి గట్టిగా వాటేసుకుని ఆ స్వామి వెళ్తూ ఉంది. వాళ్ళని చూసి మరి కొందరు నియమం తప్పుతారు కాబట్టి అలాంటి పాపాలు చేయమాకండి. గురుస్వామి గారు ఏ గురుస్వామి గారు పూజగా వెళ్ళుంటారు, మీరు చాలా మందిని చూసుంటారు. దాదాపుగా 1.5 సేపు క్రమం తప్పుకోకుండా గొంతులు కూడా లెక్క చేయకుండా వయసులో సేవ చేస్తూ మీ అందరికి బాగుండాలి, నియమం తెలియాలని చెప్పి ఆ స్వామి ప్రతి విషయం స్పష్టంగా చెప్తూ ఉంటాడు. నియమం ఇలా చేసుకోవాలి, ఇలా ఉండాలి. అగ్గిపుల్ల వెలిగించేటప్పుడు కూడా ఇలా సౌండ్ రాకూడదు, ఇలా ఉండాలని చెప్పి కోసగుచ్చినట్టు చెప్తూ ఉంటాడు. మనందరి కోసం చెప్తూ ఉంటాడు. మనం మాల ధరించినాక స్వామిని మనం ఏ విధంగా అయితే వచ్చామో అదే విధముగా సంపూర్ణంగా ఈ దేహాన్ని వెళ్తాం కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి. స్వామి శరణమయ్యప్ప గురుగారి గురించి చక్కటి శరణిగీతాడు పాడుకుందాం. అభిషేకాలు అయిపోయి తర్వాత విషయాలుగా ప్రార్థనలు పాటలు పాడుకుందాం. ఏమన్నా తప్పుగా మాట్లాడిన క్షమించండి. మీరు నలుగురు తల్లిదండ్రులను గౌరవిద్దాం, తర్వాత గురువును పూజిద్దాం, నియమాన్ని పాటిద్దాం, నియమ నిష్టలతో ఉందాం, కష్టాలను కలిగించుకుందాం కాబట్టి చెప్పాను. స్వామి శరణమయ్యప్ప. చేకూరు గురుస్వామి అని ఎందుకన్నానంటే హలో చేకూరు గురుస్వామి అని ఎందుకన్నానంటే నా పేరు శంకరు, మాది తెనాలి. తెనాలి వచ్చి శంకర స్వామి అంటారు కానీ తెనాలి స్వామి అంటారుగా అంటారా? ఆయన పేరుతో పిలుస్తున్నారంటే ఆయన గొప్పతనం మనకు అక్కడే తెలియాలి. కొన్ని లక్షల మంది కుటుంబాలు బాగుపడ్డాయంటే ఈరోజు ఆ మహానుభావుడి పుణ్యం అది. అలాంటి మహానుభావుడి గురించి చేకూరు గురుస్వామి అని చెప్పి ఈ అభిషేకం చేయించుకునే వాళ్ళు అక్కడ ఉండాలి. శరణ కీర్తన నీకు శరణ కీర్తన, చేకూరు గురుస్వామి శరణ కీర్తన నీకు శరణ. శరణ కీర్తన
డ్యాన్స్ కర్ణాటక నుంచి తీసుకొచ్చినటువంటి ఉలికిమ్మవారు ప్రతిష్ట ఉన్నారు. ఆ అమ్మవారిని కూడా మన భజన కార్యక్రమంలో ఒక్కసారి ఆహ్వానించుకున్నాం. చక్కనమ్మ నీ ఒక్కసారి నీ మోము చూపువమ్మ ఉలిగమ్మ. చక్కనమ్మ నీ ఒక్కసారి
స్వామి శరణం. పోయినసారి లాగా స్నానం చేసిన గుళ్ళోకి వెళ్ళకోకుండా స్నానం చేసి బయట దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని గోంగున్నోళ్ళకి వెళ్ళాల్సిన కోరుతున్నాం. దయచేసి గమనించగలరు. గురుదేవులు పూజ్యులు మహానుభావులు మనందరి కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ నెల 22వ తారీఖున గోంగున్నం పెట్టలేదని చెప్పి ఆ మహానుభావులు మనందరి కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఇప్పుడే కాదు స్వామి చెప్తున్నా, ముందుగానే స్నానం చేసిన గుళ్ళో కంటే వెళ్ళమాకండి. పూజారి గారు చెప్పారు, గుడి బయట గుట్టు పెట్టుకొని వెళ్ళాల్సిందే కోరుతున్నాను. ఇప్పుడే కాదు, టైం ఉంది. గురుగారు చెప్తారు అప్పుడు. ఓకేనా? కూర్చోవాలి. దయచేసి స్వాములకి కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వండి. స్వాములు గారు కూర్చొని తీసుకొస్తారు, వాటర్ తీసుకొస్తారు. వాలంటీర్స్ కొంచెం వాటర్ సప్లై చేయాలి. వాలంటీర్స్ వాటర్ సప్లై చేయాలి. బాబు బాక్సులు కూర్చోండి, బాక్సులో కూర్చోండి అందరూ కూడా. పల్లికట్టు శబరిమల అంటూ చక్కటి తమిళ కూడా పాడుకున్నాం. కూర్చోవాలి అందరూ కూడా, కూర్చుంటే పాడుకున్నాం. కూర్చోండి సార్ అందరూ కూడా. అన్నస్వామి కూర్చోవాలి. గురువారు ఎప్పుడప్పుడు అలాగే అందరం కూడా కూర్చోవాలి. అందరూ కూర్చోండి, చక్కగా కూర్చోండి. సంవత్సరం ఇక్కడ భవానీ ఫోన్ ఒకటి పోయి స్వామి అక్కడ చేయకండి స్వామి.
పెడతలు ఆడతారా స్వాములు? సప్లై కుర్రోళ్ళందరూ కూడా వంట దగ్గరికి రావాలని కోరుతున్నాం. సప్లై కుర్రోళ్ళందరూ వంట దగ్గరికి రావాలని మాస్టారు పిలుస్తున్నారు. వెళ్ళాలండి అందరూ. పెడతలు ఆడతారా స్వామి? సరే. హలో హలో వెళ్తుండే సరిపోతాయి అయ్యప్పలే చెవుల్లో చంద్రులు కూడా జరగట్లే స్వామి. జరగాలి దిగాలి. ఒక్కసారి దిగండి స్వామి దయచేసి. ఈ పాటైనా పాడదాం. ఈ పాటైనాక మరి కొత్త గీతం చదువుతున్నాం. రేవు దాటించుగా జరారన్నా ఆభరణాలు వస్తాయి. అదేవిధంగా చేపే దేవస్థానం వచ్చినాయి. ఒక్కసారి తాకుతే చాలు ధర్మదనం అయిపోయింది. నెట్టుకోకండి ఓకేనా? మేళాదానాలతోటి
గట్టిగా ఒకసారి చెప్పి అమ్మవారి కోసం. అమ్మవారు మీరు అక్కడే కానండి. జారన్న అని చెప్పి అమ్మ దీనంగా అడుగుతుంది. ఆ జారన్న అన్నారు, అమ్మ తల్లి నేను కొనుక్కొని ఉన్నానమ్మా, అలిసి ఉన్నాను, నా వల్ల కాదు, రేవుడు ఆడించలే జారన్న. అప్పుడు అంటే అమ్మవారు పెట్టుకోతుంది రేవు దాటించమని అన్నయ్య పోటీ నిండు నేను అక్కనే అటు ఇటు తిప్పి తిప్పి అలిసిగా పడుకున్నానమ్మా, నా వల్ల తెల్లి అని చెప్పి మళ్ళీ ఏదో అన్నాడు. రేవు దాటించలే అంటున్నాడు జాడారన్న. అప్పుడు అమ్మవారు ఇంకొకసారి మానవుడేమి ఇలాగన్నాడు అని చెప్పి ఇంకో విధంగా దొరుకుతుంది. చంటి బిడ్డ గమనించదా ఆ జాడారన్న మారు విషయంలో పెళ్లిపోతాం నిజం ఒప్పుకున్నాడు. అమ్మా చెప్పేసి ఉన్నాను. అప్పుడు అమ్మవారికి ఆగ్రహం వచ్చేసింది స్వామి. అప్పుడు అంటే నేను ఎవరో కొనుక్కుంటా నీకు గదవో కనుక్కుంటామని చేతులు వెళ్ళమని తనాలు వెళ్ళాలమ్మని ముందు వేయాలమ్మని.
ఓకేనా? నాగమయ్య పాట ఎక్కడ కొంత పాట ఆదిశేషుని స్వామి శరణం. గురుగారికి అండి స్వామి మైక్ అది అన్న మైక్ ఇచ్చా చూడండి, గురుగారికి ఇవ్వండి. మల్లెపూల పల్లక ఓకే, మల్లెపూల పల్లక అంటూ అన్న నా గురుగారు మైక్ ఇచ్చా చూడండి, మైక్ ఇచ్చా గురుగారికి ఇచ్చా.
మంగళగుద్దురు భవన్ సాయి గారు ఉంటే స్వామి శరణం అయ్యా శరణం అయ్యప్ప శరణో శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యా గణపయ్యా స్వామి నీకు మంగళహారతి గణపయ్యా స్వామి నీకు మంగళహారతి మురగణయ్య స్వామి నీకు మంగళహారతి మురగణయ్య స్వామి నీకు మంగళహారతి మన కన్నా నాన్నకి మంగళహారతి మన కన్నా నాన్నకి మంగళహారతి విద్యవీర గురు మనసార వందన విద్యవీర గురు మనసార వందన గురు స్వామి నీకు మంగళహారతి గురు స్వామి నీకు మంగళహారతి నిరాకార నిరంజనం నీకు హారతి లోకవీరం మహాభూత్యం సర్వరక్షాకరం విభం పార్వతీ హృదయానందం శాస్త్రం ప్రణమామ్యహం శరణమయ్యప్ప క్షిప్రపూజ్యం విశ్వవందం క్షిప్రప్రసాదనిరతం శాస్త్రం ప్రణమామ్యహం శరణమయ్యప్ప మత్తమాతంగగమనం కారుణ్యామ్రపూరితం సర్వవిఘ్నహరం దేవం శాస్త్రం ప్రణమామ్యహం స్వామి శరణమయ్యప్ప మత్తమాతంగగమనం కారుణ్యామ్రపూరితం శాస్త్రం ప్రణమామ్యహం స్వామి శరణమయ్యప్ప పాండేశవంశతిలకం కేరళీకేలిగ్రహం ఆర్తత్తానపరం దేవం శాస్త్రం శరణమయ్యప్ప శ్రీభూతనాథం శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప జ్ఞానముతోరు అజ్ఞానముతోరు తెలిసి తెలియక తప్పు ఒప్పులను మన్నించి కాపాడవలను సత్యముకు అష్టాదశ సోపానాలపై షణ్ముఖధారిగా అవతరించి ఉన్న ఓ అయ్యప్ప ఈ పాదపద్మాలకు శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప ఉన్నారు అనౌన్స్మెంట్ చెప్తాను. ఇక్కడ నాగరాజ స్వామి వారు మారికృష్ణ దగ్గర రావాలి, మీ స్నేహితులు ఎదురు చూస్తున్నాడు. స్వామి వారు మన చేకూరు దేవస్థానములు శ్రీనివాసరావు గురుస్వామి గారి చేతుల మీదుగా ఎదురించే వేలైంది కాబట్టి స్వామి వారికి ఏ విధముగా అయితే స్వామి వారికి హరిహరాసనం పాడి నిద్రపుచ్చుతాము, అదే విధముగా మన చేకూరు దేవస్థానంలో స్వామి వారిని నిద్రపుచ్చి అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందడం అందరం కూడా శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణ కీర్తనం స్వామి సత్తమానసం శరణం స్వామి రక్తనారసం
పాశురం స్వామి ధృతరాయకం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రమి స్వామి సుప్రవాంచితం ప్రణవ మందిరం స్వామి కీర్తనత్రయం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రమి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప తిరగవాహనం స్వామి సుందరానం వరయరాయుధం స్వామి వేదవర్ణితం గురుకృపాకరం స్వామి చిత్తరప్రియం హరిహరాపదం స్వామి దేవమాశ్రమి పూజితం స్వామి చింతితత్వరం హరిహరాపదం స్వామి దేవమాశ్రమి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప కలముదుస్మితం స్వామి సుందరానలం కలభకోమలం స్వామి గాత్రమోహనం కలభకేసరీ స్వామి వాదివాహనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రమి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ఓం శాంతి 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 సర్వే జనా సుఖినో భవంతు. మాకు చక్కటి అవకాశం ఇచ్చింది మాకు అత్యంత ప్రియమైన అత్యంత గౌరవప్రదమైన మా గురువు గారు గుంటుపల్లి శ్రీనివాసరావు గారు మా రేణు అయ్యప్ప భజన బృందం వారి తరపున ప్రత్యేకంగా మా తీసుకోవాలి